తెలంగాణ వార్తలు కూడా కొన్ని చూద్దాం. గ్రీన్ టెక్స్టైల్ హబ్బులు పర్యావరణ పరిరక్షణ దిశగా అభివృద్ధి చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు. 2047 నాటికి దక్షిణాసియా వస్త్ర పరిశ్రమ రాజధానిగా తెలంగాణ అంటూ ఆయన చెప్తున్నారు. తర్వాత 100 ఎకరాల్లో ఆర్టీసీ భారీ టెర్మినల్ నిర్మిస్తారట. జీడిమెట్ల ప్రాంతంలో నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. బుల్డోజర్లతో పేదల ఇళ్లు కూలగొట్టి కేరళపై విమర్శలు అంటూ రేవంత్ రెడ్డి గారు మొన్న వెళ్ళి కేరళలో సిపిఎం మీద చేసిన విమర్శలకు సమాధానంగా విజయన్ గారు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మేము మా ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం పేదరిక నిర్మూలనలో, మీరు ఎక్కడున్నారని చెప్పి ఆయన 6వ ప్లేస్లో ఎక్కడ ఉన్నారని చెప్పి ఆయన రేవంత్ రెడ్డి గారికి సమాధానం ఇచ్చారు. మరి 6 గ్యారెంటీలు అమలు చేశామని కేరళలో చెబుతున్నారు, ఇక్కడ ఎంతవరకు వాస్తవని హరీష్ రావు గారు ప్రశ్నించారు. పెట్రోలు లిక్కరు పన్నులకు మాత్రం బాగానే వస్తున్నాయట తెలంగాణలో. తెలంగాణకు వాతలు, కేరళకు మూటలు, బిల్లులు బడా కాంట్రాక్టర్లకు వచ్చిన కమిషన్లు ఎన్నికలకు అంటూ నమస్తే తెలంగాణ ఒక పత్రిక రాసింది. మార్పు రావాలి, రేవంత్ పోవాలని జీవన్ రెడ్డి గారు ఒక పిలిపించారు. కాళేశ్వరాన్ని ఆయన మెచ్చుకున్నారు. 6 గ్యారంటీలపై రేవంత్ ప్రకటన దశాబ్దపు మోసమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కేరళలో రేవంత్ అసత్య ప్రచారం చేశారని ఆరోపించారు. తెలంగాణలో ఇంకో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ అంటే ప్రైవేట్ కాలేజీల వాళ్ళు పిల్లల దగ్గర నుంచి ఫీజులు వసూలు చేసుకోవచ్చు, ఆ తర్వాత గవర్నమెంట్ ఇస్తే తీసుకోండి అని సలహా ఇచ్చారు. మరి ఇప్పుడు పిల్లలు ఎట్లా ఉంటారో తెలియదు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇది అఫ్కోర్స్ ఆ ప్రాంతంలో తెలంగాణ నా బ్రెయిన్ చైల్డ్ అని తాజాగా చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్య అంతా సరదాగా తీసుకుంటున్నారు. ఏంటి రకరకాల విచిత్రమైన ఇవి చేస్తుంటారు కదా. దళితుడిపై అయ్యన్న దాడి ఏపీ వార్తలోకి వెళితే డప్పు కొడుతున్న దళిత వృద్ధుడి చెంపపై కొట్టిన అసెంబ్లీ స్పీకర్. ఇందా చూసాం రైల్వే కోడూరు అక్కడ జరిగినటువంటి అరాచకపు సీన్ చూసాం. నరసరావుపేట ఎమ్మెల్యే ఎస్పీ ఆఫీసులో గందరగోళం సృష్టించి అసలు ఎవరూ చేయలేనది, ఇంతవరకు నాకు తెలిసి చరిత్రలోనే చేయనంతటి తప్పు చేస్తే మెడిటేషన్ చేయించి సరిపెడదామని చంద్రబాబు గారు చెబుతున్నారు. ఇంకోవైపు ఏమో ఆడపిల్లల్ని నడి రోడ్డును కొడితే కూడా కేసులు సరిగా పెట్టి చర్యలు తీసుకోవట్లేదు. ఇంకోటి ఆంధ్ర గవర్నమెంట్ ఎంప్లాయీ రేప్డ్ అండ్ బ్రూటలైజ్డ్, సస్పెక్ట్ ఆన్ రన్ అని విజయవాడ నుంచి టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక వార్త ఇచ్చింది. సో ఈ పరిణామాలు ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తోంది, స్పీకర్ గారిది అయితే మరీ అన్యాయంగా ఉంది. ఇలాంటి వ్యక్తిని స్పీకర్గా ఎట్లా పెట్టారనేది వస్తూ ఉంది. మరోవైపు డిప్యూటీ స్పీకర్ కూడా వివాదాస్పదంగా ఉండటం. మహానగరాలతో పోటీ పడేలా మావిగన్, రాష్ట్రాభివృద్ధికి వైఎస్ జగన్ ఆచరణాత్మక ప్రతిపాదన అంటూ వచ్చిన వార్త. అప్పుడే తెల్లారింది చంద్రబాబు సర్కార్ కొత్త అప్పుల క్యాలెండర్. 27,000 కోట్లు వచ్చే 3 నెలల్లో. ఏది మరి కార్పొరేషన్ వీటి ద్వారా ఏం చేస్తారు, ఇదిగో బడ్జెట్ బయట మరో 2,000 కోట్ల అప్పు యూనియన్ బ్యాంక్ నుంచి టర్మ్ లోన్ తీసుకుంటారట. నెలకి 9,000 చొప్పున బడ్జెట్ అప్పు 27,000 కోట్లు. మరోవైపు అమరావతి పేరు మీద 1,000 కోట్ల అప్పు. సో మావిగన్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మంత్రం అంటూ దానిపైన వచ్చినటువంటి విశ్లేషణలు ఇవన్నీ కూడా ఇచ్చారు. చంద్రబాబుకు రాజధాని పూర్తి చేయాలని ఉద్దేశమే లేదని సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నారు. అమరావతిపై చంద్రబాబు మాటలన్నీ అసత్యాలే అని గడికోట శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే రాజధాని నిర్మాణం ఒక్క రోజులో అయ్యేది కాదని చంద్రబాబు గారు అంటున్నారు తాజాగా. అంతకుముందేమో 3 ఏళ్లలో మొత్తం అయిపోద్దని ఒకసారి, మళ్ళీ ఒకసారి తొలిదేశని ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు. అయితే ఎప్పుడైతే జగన్ గారు ఈ 1,00,000 కోట్లు వృధా చేయొద్దు, ఈ రకంగా పోనీ అక్కడే పెట్టుకోండి, విజయవాడ గుంటూరు మధ్య పెట్టండి, తప్పేం లేదు, మేము మచిలీపట్నాన్ని కూడా కలుపుకుని క్యారిడార్గా చేయండి, 1,00,000 కోట్లు వృధా చేయొద్దంటే బుద్ధి లేని వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి చంద్రబాబు గారు వ్యాఖ్యానించారు. మరి ఎవరు విజ్ఞతతో మాట్లాడినట్లు, ఎవరు కాదు. ఇండియా టుడే వాళ్ళు చేసిన వ్యాఖ్య ఇది. ఓట్స్ ఇన్ 6 seconds, 4% క్యాస్ట్ ఆఫ్టర్ మిడ్ నైట్, మేజర్ ఎలిగేషన్స్ ఓవర్ ఆంధ్ర పోల్స్ అంటూ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల మతలబు మీద, మోసాల మీద ఇండియా టుడే కూడా ఒక ఇంట్రెస్టింగ్ వీడియోని విడుదల చేసింది. ఇంకొక వీడియో ఒకటి వచ్చింది, అది కన్ఫర్మేషన్ కోసం చూస్తున్నాం. దాని ప్రకారం చూస్తే మరీ ఘోరంగా ఉంది. మొత్తం అంతా కూడా 5 లక్షల మంది కంటే ఎక్కువ వెయిట్ చేసి ఉండకపోతా ఆఫ్టర్ 5 అనేది ఆ సమాచారం చెబుతుంది. కానీ మరి 50 లక్షల ఓట్లు ఎట్లా పోలేని అన్నది ఇప్పుడు చర్చగా ఉంది. సో దాని మీద మళ్ళీ సపరేట్గా మాట్లాడుకుందాం. మెడికల్ కాలేజీపై ముఖ్యనేత కన్ను. రాజధాని ప్రాంతంలో 2,000 కోట్లకు పైగా విలువైన ఎన్ఆర్ఐ కాలేజీ ఆసుపత్రిని కుటుంబపరం చేసేందుకు ప్రయత్నాలంటూ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని సాక్షి ఇచ్చింది. ఈనాడులో వచ్చింది. కాకినాడలో ప్యారిస్ షుగర్స్ రిఫైనరీ ప్లాంట్ మూత. 1,406 కోట్ల నష్టాల్లోకి వెళ్ళడమే కారణం. మరి నష్టాల కారణం గతంలో జగన్ గారి ప్రభుత్వం ఉంటే వీళ్ళు ఎన్ని ఆరోపణలు చేసేవాళ్ళు, ఇప్పుడు మరి నష్టాల కారణం నష్టాలని చెప్తున్నారు వాళ్ళు. నష్టాల వల్లే మూతపడింది అంటున్నారు. హలో మీరు ఏ పార్టీ? బాలల హక్కుల ప్రతినిధులకు టీడీపీ వాళ్ళు ఫోన్ కాల్ చేస్తున్నారట. తర్వాత
నా చుట్టూ కాదు ప్రజల చుట్టూ తిరిగితేనే పదవులు, క్లస్టర్ ఇన్ఛార్జీల శిక్షణా కార్యక్రమంలో చంద్రబాబు గారు చెప్పారట. మంచిదే. మద్యం అమ్మకాలు 14.5%, బీర్ విక్రయాలు 70% పెరిగిందట. సో ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ బాగానే ముందంజలో ఉంది. నిమ్మకాయకి రికార్డు ధర వచ్చిందట. ఇది ఒక్కటి సంతోషంగా ఉంది. మిగతా పంటలు కూడా వస్తే మంచిది. ప్రభుత్వ విధానాలపై ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం, సమైక్య పోరుకు ఒక్కటైన 30 రిజిస్టర్ సంఘాలు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. ఇక ప్రైవేట్ అధ్యాపకులు విద్యార్థులకు కూడా ముఖ ఆధారిత గుర్తింపు హాజరుని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు ఉన్నత విద్యాశాఖ చర్య తీసుకుంటుందంటే ఏపీలో. ఇక తెలుగుదేశం మీడియా చాలా తంటాలు పడతా ఉంది. ఈ మావిగన్ ఇది వచ్చిన తర్వాత క్వాంటంతో కొత్తగా వచ్చేసింది. అసలు ఇంతవరకు అక్కడ మొదలే లేదు, బిల్డింగే లేదు, కొత్తగా అని చెప్పి వీళ్ళు రాసుకుంటున్నారు. అమరావతి రక్షణ కవచంగా న్యాయస్థానాలంట. మాయ మాటలు జగన్ పేలని మావిగన్ అని బ్యానర్ పెట్టుకున్నారు. అంటే ఎంత కంగారు పడుతున్నారు. పేలనప్పుడు అసలు వార్త ఎందుకు మేలకుండా వదిలేయచ్చు కదా. అబ్బే కంగారు పడిపోతున్నారు. వైకాపా నాశనం చేయాలనుకుంటే మనం శాసనం చేసామంటే, శాసనం చేస్తే ఏంటి ప్రయోజనం? జనం డబ్బులు కావాలి కదా, లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయని కదా. అమరావతికి చట్టబద్ధత రైతుల విజయం అని రేణుకా చౌదరి అన్న వార్త రాశారు. కానీ దాంట్లో ఎక్కడ ఎంత చదివినా నాకు ఆవిడ అమరావతి కమరావతి అన్న డైలాగ్ మాత్రం రాయకుండా ఈనాడు వాళ్ళు జాగ్రత్త పడినట్లుగా కనపడుతుంది. ఒకవేళ ఇచ్చుంటే సంతోషం, నాకు అభ్యంతరం లేదు. కానీ మిగతా వాళ్ళందరూ అది హెడ్డింగ్ పెడితే వీళ్ళు కనీసం వార్తను కూడా ఇవ్వడానికి భయపడ్డారంటే పరిస్థితి